మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇక్కడ ఒక బస్టాండ్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఉన్నప్పుడు ఒకే ఒక మాట ఇచ్చారు. సుబ్బారెడ్డి గారు, మీరు సూర్యప్రకాష్ రెడ్డి గారిని ఎటువంటి పరిస్థితుల్లో గెలిపిస్తే అన్నారు. మీరంతా కలిసికట్టుగా ఉండి ఆ రోజు మన సూర్యప్రకాష్ రెడ్డి అన్న గారిని గెలిపించడం జరిగింది. ఏదైతే అదే విధంగా నేను ప్రకాశన్నతో కాంప్రమైజ్ అయిన రోజు బీసీ జనార్దన్ రెడ్డి అన్న ఒకే ఒక మాట చెప్పాడు, తొడగొట్టి చెప్పాడు, చేతులు ఊపి చెప్పాడు, నేను సుబ్బారెడ్డిని క్యాబినెట్లో నాతో సమానంగా గుర్తుపెట్టుకుంటా. మళ్ళీ ఇద్దరు నాయకులు మాట ఇచ్చారు, మళ్ళీ నిలబెట్టుకున్నారు కదా. అదేవిధంగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ఎన్డీఏ ప్రభుత్వము అంతా కూడా కలిసికట్టుగా ఈరోజు ప్రభుత్వం నడుస్తున్న విధానము మీరందరూ గమనించాల్సిన విషయం ఎంతైనా ఉంది. నాలాంటి కార్యకర్తని రాష్ట్ర లెవెల్లో విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్గా తీసుకుపోవడం అంటే అంత ఈజీ అయిన పరిస్థితి కాదు. నేను సాధారణమైన రైతు కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తిగా ఈరోజు కూడా రైతులందరికీ చెప్పేది ఏముందంటే నాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఈ పదవి దక్కడము ఒక రైతు బిడ్డగా చాలా సంతోషదాయకం. మీరందరూ కూడా డోర్ నియోజకవర్గంలో రైతులే కాదు, రాష్ట్ర రైతులందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాణ్యమైన విత్తనాలు అన్ని రకాలుగా రైతులకి ఏ రకంగా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వం నా మీద పెట్టింది. కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ అందరికీ కూడా రైతులకి సరైన విత్తనాలు అందించి ఏ విధమైన లోటు లేకుండా డోర్ని ఒక ప్రత్యేక దృష్టితో రైతులకంతా, నేను ఒక రైతు బిడ్డను కాబట్టి మీ కుటుంబ సభ్యునిగా భావించి ఈరోజు డోర్ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఎదిగించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి ఎన్ని సమస్యలు డోర్ నియోజకవర్గంలో వైసీపీ గవర్నమెంట్ పెట్టింది, కార్యకర్తల మీద కేసులు అయితేవి అన్ని రకాలుగా మీ అందరికీ తెలిసిన విషయమే. అయినా ఎప్పుడైతే ఇబ్బంది ఉందో, ఇంతమంది మురుగన చెప్పినట్లు తెలుగుదేశం పార్టీ నాయకత్వ లోపం డోర్లో ఎప్పుడైతే ఏర్పడిందో ఆ రోజు నువ్వు సమర్థుడివి అని చెప్పి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు ఇచ్చారో ఆ రోజు నుంచి కష్టపడి ఏ కార్యకర్తకు కూడా దెబ్బ తగలకుండా కాపాడుకుంటూ రావడం జరిగింది. తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే, మాకేం వేరే కుటుంబం కాదు, కోట్ల కుటుంబం. ఫస్ట్ నుండి ఆయనలో ఏదైనా బిడ్డనే నేను కూడా, మీ అందరికీ తెలిసిన విషయమే. చిన్న సమస్యలు ఏ కుటుంబంలోనైనా వస్తుంటాయి, మన కుటుంబాలలో రావా? అదేవిధంగానే ఆ రోజు చిన్న సమస్య ఆ కుటుంబానికి నాకు చిన్న సమస్య రావడం జరిగింది. ఈరోజు కూడా పదవి వచ్చిన తర్వాత నిన్న ఏదైతే దుర్గమ్మ గుడిలో విజయవాడలో దర్శనం చేసుకున్న తర్వాత ఈరోజు కూడా చక్కగా వచ్చి కోట్ల కుటుంబం దంపతుల్ని వాళ్ళ కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మీరంతా ఏదో అనుకుంటుంటారు, కోట్ల కుటుంబం వేరే, సుబ్బారెడ్డి వేరే అనుకున్న వాళ్ళు తిక్కువలు అవుతారు. చెప్తున్నా, మేమంతా ఒకటే. నేను ఆ కుటుంబీకుడిని, మీరంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా గ్రూపు తగాదాలు లేకుండా